భారతదేశంలో ధర్మం కోసం, న్యాయం కోసం, హిందువుల రక్షణ కోసం బీజేపీ పార్టీకి ఓటేయండి. మన నాయకులను గెలిపించండి. ఇప్పటికే 21 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు మన కోసం పనిచేస్తున్నారు. దక్షిణాదిలో ఉన్న కర్ణాటకలో రాబోయేది బీజేపీ పార్టీనే. ఈ సమయంలో తొందరపడి కర్ణాటకలో పొత్తు రాజకీయాలకు దిగకూడదని బీజేపీ నాయకులకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా సంవత్సరాల తరువాత బీజేపీ పార్టీ కోసం పనిచేసే నాయకులకు రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చినట్లయింది. 2 రాష్ట్రాల అధ్యక్షులకు నా యొక్క ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విషయం ఏమనగా 2 రాష్ట్రాలలో పార్టీ గెలవాలంటే పార్టీ అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, నాయకులు ఎవరైనా కానీ వారంలో 7 రోజులు 24 గంటలు మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లాగా పార్టీ కోసం పనిచేయండి. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులలో 2 రాష్ట్రాలలో ప్రజలు బీజేపీ పార్టీ గెలుపు కోసం చూస్తున్నారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు కంపెనీ అభివృద్ధి కోసం రాత్రి పగలు అని అనకుండా ఎప్పుడైనా ఎవరు ఫోన్ చేసినా తన కంపెనీ అభివృద్ధి కోసం ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని వారి విషయం తెలుసుకుంటారు. అలా మన బీజేపీ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కమిటీ సభ్యులు ప్రజలతో వారి సమస్యలను తెలుసుకొని అవకాశం ఉన్నవి పరిష్కరించాలి. మన ప్రభుత్వాలు 100 నెంబరు కొడితే ప్రజల సమస్యల కోసం ఎలా అయితే స్పందిస్తుందో అలాగే బీజేపీ అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, బూత్ కమిటీ సభ్యులు కానీ ఎవరైనా తమ ఫోన్కి నెంబర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని వారి సమస్య ఏంటో తెలుసుకొని అవకాశం ఉన్న వారివి పరిష్కరించి మీరు కూడా పార్టీని అభివృద్ధిలోకి తెస్తారని ప్రస్తుతం ఉన్న నాయకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదములు. రాబోయేది రాష్ట్రంలో బీజేపీ పార్టీనే ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకంతో పని చేయండి. గెలుపు కోసం కృషి చేయండి. మఠం బసవరాజు స్వామి, అనంతపురం జిల్లా.